హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అసలు ఇప్పుడు మనం ఈ వీకెండ్లో థియేటర్లో చూడడానికి మామూలు మూవీస్ లేవు. నిజంగా లిటరలీ చెప్పాలంటే 5 మూవీస్ ఉన్నాయి థియేటర్లో చూడడానికి. మరి అవి అసలు ఏ మూవీస్ అని చెప్పేసి ఒకసారి చూసేస్తే, అండ్ అందులో మొదటిగా అల్లు శిరీష్ గారిది బడ్డీ మూవీ, అండ్ సెకండ్ వన్ రాజ్ తరుణ్ గారి మూవీ తిరగబడరా సామి అనే మూవీ, అండ్ థర్డ్ వన్ అలనాటి రామచంద్రుడు, అండ్ నెక్స్ట్ వన్ వరుణ్ సందేశ్ గారిది విరాజీ మూవీ, ఇంకా చెప్పాలంటే మన అశ్విన్ బాబు గారిది శివం బజే మూవీ. మరి ఒకటా రెండా లిటరలీ 5 మూవీస్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఈ వీకెండ్ లో థియేటర్లో చూడడానికి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 మూవీస్ లో మేము ఫస్ట్ ఏ మూవీ చూడాలి, మరి ఏ మూవీ అంతలా బాగుందని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి వచ్చే ఉంటాయి. అండ్ డెఫినెట్ గా అయితే ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఏం బాధపడకండి, ఎందుకంటే ఇలాంటి డౌట్స్ అయితే మీకు అయితే క్లారిటీ చేయడానికి అండ్ మీకు చెప్పడానికే కదా నేనున్నాను. అండ్ దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. మరి ఆల్రెడీ ఈ మూవీస్ కి సంబంధించిన ఫుల్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో ఉంటే, ఆల్రెడీ ఫుల్ మూవీ రివ్యూస్ కావాలంటే ఒకసారి అయితే మన ఛానల్ ఓపెన్ చేసి డిఫరెంట్ గా కావాలంటే ఫుల్ మూవీ రివ్యూస్ కూడా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఒకసారి అయితే వాటిపైన కూడా ఒక లుక్ అయితే వేసేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంటెంట్ పరంగా ఒక మంచి మూవీ కావాలంటే డెఫినెట్ గా అశ్విన్ అన్నది శివం బజే మూవీ ఉంది. మరి ఈ మూవీస్ తో పోల్చుకుంటే కంటెంట్ పరంగా చూసుకుంటే ఓన్లీ కంటెంట్ పరంగా ఈ మూవీ బెటర్ అనిపిస్తుంది ఖచ్చితంగా. అండ్ ఫ్యామిలీతో చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ మూవీ అయితే చూసేసుకోవచ్చు. అండ్ అడల్ట్ కంటెంట్ కూడా అస్సలు ఉండదు. మరి ఆల్రెడీ మేము ఈ మూవీని చూసేసాం మామ. మరి మాకైతే ఒక మంచి లవ్ స్టోరీ కావాలి, మరి అండ్ ఒక ఫీల్ గుడ్ మూవీ కావాలంటారా? అండ్ డోంట్ వరీ, అలాంటి మూవీ అయితే ఇప్పుడు థియేటర్ లో చూడడానికి కూడా ఒక మంచి లవ్ స్టోరీ మూవీ ఉంది, అదే అలనాటి రామచంద్రుడు. మరి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ఫీల్ గుడ్ మూవీ లవ్ స్టోరీ చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీస్ తో, లేదంటే మీకు కావాల్సిన వాళ్ళతో కూడా అయితే వెళ్ళొచ్చులేండి. అదే అర్థమైంది కదా. అది మంచి క్లాస్ ఆడియన్స్ కు అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లవ్ స్టోరీ టైప్ ఆఫ్ కంటెంట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళకు ఈ మూవీ ఒక వర్త్ వాచ్ మూవీ అని చెప్పేసి చెప్తాను. డిఫరెంట్ గా అయితే ఒక లుక్ అయితే వేసేసేయండి మీరు చూడాలనుకుంటే. మరి ఆల్రెడీ ఈ 2 మూవీస్ అయితే మేము చూసేసాం అనుకున్న వాళ్ళు బడ్డీ మూవీ కూడా అయితే అల్లు శిరీష్ గారిది ఇప్పుడు మీకు థియేటర్ లో చూడడానికి అయితే ఉంది. అండ్ ఈ మూవీకి మీరు చిల్డ్రన్స్ తో అయితే వెళ్ళండి, ఫ్యామిలీ ఉన్న వాళ్ళు. అండ్ చిల్డ్రన్స్ తో అన్నా అని చెప్పేసి పెద్దవాళ్ళు చూడడానికి లేదా అని చెప్పేసి అనుకోకండి. సో అందరూ ఏజ్ వాళ్ళు అయితే చూడొచ్చు. కానీ ఈ మూవీని చిల్డ్రన్స్ చూస్తే డిఫరెంట్ గా ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు ఖచ్చితంగా. అండ్ వాళ్ళకి ఇలాంటి మూవీస్ ఇంకా బాగా నచ్చుతాయి. అండ్ ఈ మూవీ టెడ్డీ మూవీకి రీమేక్ లానే అనిపిస్తుంది, కాకపోతే కొన్ని చేంజెస్ అయితే చేశారు తప్ప కొన్ని సిమిలారిటీస్ అయితే అలానే అనిపిస్తాయి. ఆల్రెడీ అది నేను రివ్యూలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ హ్యాపీగా అండ్ చిల్డ్రన్స్ తో చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ మూవీ పైన అయితే ఒక లుక్ అయితే వేసేసుకోండి. అండ్ ఈ మూవీ చూసాక కూడా మీకు ఇంకా టైం ఉంటే మన వరుణ్ సందేశ్ గారిది విరాజీ అనే మూవీ చూడండి. ఈ మూవీ రివ్యూ అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే ఇదే వీడియోలో అయితే చెప్పేయచ్చు అని చెప్పేసి. అండ్ ఈ మూవీ రన్ టైం కూడా అయితే చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది ఈ మూవీ కూడా థియేటర్ లో చూస్తున్నప్పుడు. అండ్ ఒక మెంటల్ హాస్పిటల్, అండ్ ఆ మెంటల్ హాస్పిటల్ కి మన వాళ్ళైతే అందరైతే వెళ్తారు. మరి అక్కడైతే ఏం జరిగింది అండ్ ఫ్లాష్ బ్యాక్ లో ఆ మెంటల్ హాస్పిటల్ స్టోరీ అయితే మనకైతే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది. అవన్నీ తప్పిస్తే మూవీలో ఉండే హర్రర్ సీన్స్ వీటన్నిటి అయితే చూస్తే మనకైతే అంత పెద్దగా అయితే ఏం అనిపించదు. అండ్ కాన్సెప్ట్ వైజ్ గా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ విషయంలోనే ఫెయిల్ అయిపోయారు అంతా. అండ్ లిటరలీ చెప్పాలంటే ఒకప్పుడు వరుణ్ సందేశ్ గారు అంటే ఇలాంటి మూవీస్ చేసేవాళ్ళు. నిజంగా నాకు మళ్ళీ అలాంటి మూవీస్ చేస్తే చూడాలని ఉంది. అండ్ ఒక మంచి మూవీతో మళ్ళీ ఒక పెద్ద గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవన్నీ చూసాక కూడా మీకు ఇంకా టైం ఉంటే రాజ్ తరుణ్ గారిది తిరగబడరా స్వామి అనే ఒక మూవీ అయితే ఉంది. ఇది కూడా ఇప్పుడు మనకు థియేటర్ లో చూడడానికి అవైలబుల్ గా అయితే ఉంది. హ్యాపీగా అయితే దీని అయితే చూడాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు. ఆల్రెడీ మూవీ రివ్యూలోనే చెప్పాను, నాకైతే అంత కొత్తగా అయితే ఏం అనిపించలేదని చెప్పేసి. మరి ఒకవేళ మీరు అయితే చూడాలి, మరి అన్ని మూవీ చూసేసాం కదా, ఇంకేదైనా మూవీ చూడడానికి ఉందా, ఏదో మూవీ అయితే ఎలా ఉంటుంది చూసేద్దామని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అయితే మీరైతే ఈ మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. అది అన్ని మూవీస్ చూసాక టైం ఉంటే. మరి ఇవి మొత్తానికి ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ వాటి యొక్క లిస్ట్. అండ్ మీకైతే ఈ వీకెండ్ లో అసలు ఏ మూవీని థియేటర్ లో చూడాలో వద్దని చెప్పేసి క్లారిటీగా క్లియర్ గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ కొత్త మన ఛానల్ ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో ప్లీజ్ గైస్ డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మన ఛానల్ ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే మళ్ళీ కలుద్దాం.